హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఈరోజు నేను మన ఇంట్లో ఉండే దేవతా విగ్రహాలకి కొన్ని ఇట్లా డ్రెస్సెస్ స్టిచ్ చేశానండి. అవి ఎలాగో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చూసారా, నేను కొన్ని క్లాత్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేశాను. మనకి కావాల్సిన సైజులో మనం ఇలా చేసుకోవచ్చు. ఇవి మన ఇంట్లో ఉన్న శారీస్కి మిగిలిన కొన్ని పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా, దానితో ఈజీగా మనకి ఇంట్లో ఉన్న సైజుని బట్టి చూసి తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని పట్టు క్లాత్స్ తీసుకున్నానండి. ఇట్లా పెద్ద బార్డరు, చిన్న బార్డరు ఒకటే బ్లౌజ్ కదా. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టులో ఇక్కత్ బార్డర్స్తో తీసుకున్నాను. ఇది బెనారస్ పట్టు. ఇలా మంచి బార్డర్ బాగుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి జూట్ క్లాత్లో పట్టు అనమాట. చూసారా, ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేశాక అప్పుడు ఐడియా వచ్చింది, ఇది వీడియో చేయొచ్చు కదా, చూపిద్దాము మన వ్యూవర్స్కి అని. చాలా సింపుల్గా ఈజీగానే చేసుకోవచ్చు. 1 మీటర్ క్లాత్ ఉంటే మన ఇంట్లో ఉన్న విగ్రహాన్ని సైజుని బట్టి ఇట్లా చూసారా, నాకు 2 వచ్చినాయి అనమాట. 1 మీటర్ క్లాత్ అయితే, అది 1/2 మీటర్ అయితే 1 వస్తుంది. ఫస్ట్ ఇది తీసుకున్నాను, 2గా ఫోల్డింగ్ చేసేసి, నాకు సైజ్ వచ్చేసి 18 సైజ్ కావాలి, లెంత్ వచ్చేసి 18 సైజు. నేను పైన ఇంకా 1.5 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ చేసి దాన్ని ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఇంకా 1.5 ఇంచి తీసుకున్నాను. మనకి ఎంత సైజ్ కావాలో అంత తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసి మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏదన్నా పట్టు శారీస్ మీద ఇలా మిగిలిన క్లాత్ ఏమైనా ఉంటే మన ఇంట్లో విగ్రహాన్ని సైజుని బట్టి ఇట్లా స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది 1.5 మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా బార్డర్ కోసమని, అదనమాట. ఇది ఇట్లా కట్ చేసేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత ఈ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను. మనకి కావాల్సిన ఈ 2 పీసులేనండి. ఇది ఫస్ట్ బోర్డర్ కోసము, నెక్స్ట్ ఇదన్నమాట. ఫస్ట్ ఈ ఎడ్జెస్ని కూడా ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసేసుకొని 3 ఫోల్డింగ్స్ అలా వేసేసుకొని ఫస్ట్ మొత్తం కుట్టేసుకోవాలి. నార్మల్ కుట్టు వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా 2 సైడ్స్ అంతా ఎడ్జెస్ వేసేసాను. ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ వేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్, మనకు చిన్నది కావాలంటే ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఎక్కువ బాగా కుచ్చిళ్ళు వస్తాయి. అదే కొంచెం తక్కువ క్లాత్ ఉంటే కొంచెం వెడల్పుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా సింపుల్గా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం అనుకో చాలా ఈజీగా, చాలా బాగుంటుంది, చూడటానికి లుక్ బాగుంటుంది. చూసారా, ఇలా ఫ్రిల్స్ వచ్చాక మళ్ళీ దీనిపైన ఇంకొకసారి డబల్ స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ 1.5 ఇంచి తీసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్, ఇది రైట్ సైడ్కి కరెక్ట్ పెట్టేస్తే ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు రివర్స్ తిప్పినప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. రైట్ రాంగ్ కరెక్ట్ చూసి పెట్టుకోవాలి. మనము నడుము చుట్టడానికి కొంచెం క్లాత్ కావాలి కాబట్టి దాన్ని కొంచెం ముందుకి పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసేసి ఓపెన్గా పెట్టేసుకొని దానిపై నుంచి ఇట్లా స్టిచ్ చేస్తున్నాను.
ఇలా స్టిచ్ చేశాక చూడండి, నేను ఇట్లా రివర్స్లో తిప్పుతున్నాను కదా. ఇప్పుడు చూస్తే మొత్తం రైట్ సైడ్ మొత్తం ఒకలా ఉంది కదా, అలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా లోపలికి మడిచేసి మనకి ఆ ఫ్రిల్స్ కనపడకుండా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ పైన కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఆ ఫ్రిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళాలి. చూసారా, ఇది కొంచెం నాడా కోసం ఉంచాను కదా, దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్ లాగా ఇట్లా మడిచి దానిపైన కుట్టు వేసుకోవాలి. ఆ ఫ్రిల్స్ అన్నీ లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఇలా నీట్గా ఇలా వచ్చేస్తుంది. మనకి మంచి బార్డర్ ఉన్నది. ఏ క్లాత్ అయినా తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే చాలా కళగా ఉంటాయి విగ్రహాలు కూడా. ఇలాగే మిగతావన్నీ కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.